మృతుల కొరకైన బాప్తీసము అనగా ఏమిటి? ఈ మృతుల కొరకు బాప్తీసము ఎవరు తీసుకుంటారు అంటే బైబిల్లో కొరింథీ సంఘస్థులు మృతుల కొరకు ఒక బాప్తీసం తీసుకుంటూ ఉంటారు పిల్లరా. ఎలాగ తీసుకుంటారు అంటే, వారి యొక్క కుటుంబాలలో ఎవరైనా సరే బాప్తీసం తీసుకోకుండా మరణిస్తే ఆ యొక్క కొరింథీ పట్టణస్థులు ఏమి చేసేవారు అంటే, బాప్తీసం తీసుకోకుండా మా యొక్క కుటుంబీకులు చనిపోయారు కనుక వారు నిత్య జీవానికి వారసులు అవ్వాలి అంటే, చనిపోయిన వారి కొరకు మేమందరము కూడా బాప్తీసం పొందాలి. ఆ బాప్తీసం పొందటం వలన ఏమొస్తున్నది? వారికి పాప క్షమాపణ కలుగుతున్నది అని ఒక ఆలోచన కలిగి బాప్తీసం తీసుకుంటారు. బాప్టిజం చూడు ప్రియమైన దేవుని పిల్లరా, అసలు బాప్టిజం అంటే బాప్టిజం అనే గ్రీకు పదం నుంచి సంగ్రహించబడింది. బాప్టిజం అనగా ముంచటము లేక పాతి పెట్టబడటం. ఇది మనందరం కూడా ఎప్పుడు తెలుసుకున్నామంటే ప్రియమైన దేవుని పిల్లరా, పునరుద్ధానం ఆదివారం దినమున ఈ మృతుల కొరకమైన బాప్తిసము మనం కొద్దిగా పరిచయం చేసుకున్నాం. పరిచయం చేసుకొని దాన్ని వివరించకుండా ముందుకు కొనసాగడం జరిగినది. ఎందుకని అంటే అప్పుడు సమయం లేదు కనుక. దానిని ఇప్పుడు మనము స్పష్టంగా ధ్యానించుకుందామండి. మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 29వ వచనం చదువుకోగలిగినట్లయితే, మృతుల కొరకైన బాప్తీసం పొందువారెవరు? మృతులు ఏమాత్రము లేపబడని ఎడల మృతుల కొరకు వారు బాప్తీసము పొందనేలా. ఇక్కడ చూడు, పౌలు గారు మృతుల పునరుద్ధానం ఉన్నది అని 12వ వచనం నుంచి ఈ యొక్క పారాగ్రాఫ్ చక్కగా చెబుతూ కొన్ని సంగతులను వారికి వివరిస్తూ ఈ విషయాన్ని అక్కడ కోడి చేయవలసి వచ్చింది. ఏమిటి అంటే, మృతుల పునరుద్ధానం లేకపోతే మీరెందుకు మృతుల కొరకు బాప్తీసం పొందుతున్నారు అని చెబితే, ఈ విషయము అనేక చోట్ల సమాజంలో, క్రైస్తవ సమాజంలో ఎలాగ మారిపోయిందంటే పిల్లరా, ఇది పౌలు గారు చెప్పాడు కనుక మృతుల కొరకు బాప్తీసం పొందాలి అని నేడు ఉన్న క్రైస్తవములో అన్ని చోట్ల కాకపోయినా కొన్ని చోట్ల చూడు, చనిపోయిన వారి కొరకు బాప్తీసం పొందే స్థితికి క్రైస్తవులు మారిపోయారు ప్రియమైన దేవుని సంఘస్థులారు. అనగా ఏటి క్రైస్తవ సమాజము చూడు, వాక్యం మొత్తము చదవటం అర్థం కాకపోయేసరికి అపార్థంగా మారిపోయినది. అతడు చూడు, కొరింథీ పట్టణస్థులకు పునరుద్ధానము లేదు అని ఒక ఆలోచన కలిగి ఉంటే వారిని నమ్మించడానికి వారికి తెలిసిన దాన్ని తెలియజేసి తాను ఆ విషయాన్ని అక్కడ కోడి చేస్తే, నేడున్న సమాజము చూడు, దానిని పౌలు గారు చూడు, మృతుల బాప్తీసం ఉన్నది, మృతుల కొరకమైన బాప్తీసం ఉన్నది కనుక బాప్తీసం పొందవలసినది మృతుల కొరకు పొందొచ్చు అని నేడు వాక్యం చూడు చక్కగా చదివితే అర్థమైద్ది. దాన్ని చక్కగా చదవటం అర్థం కాకపోతే అపార్థం అయింది పిల్లలు. అయితే చూడు, ఇక్కడ పౌలు గారు తమ యొక్క వాదనను 12వ వచనం నుంచి ప్రారంభించాడు. 12వ వచనం నుంచి నేను చదువుతానండి. 12వ వచనం నుంచి ప్రారంభించి ఏమి చెబుతూ ఉన్నాడంటే ప్రియమైన దేవుని సంఘస్థులారా, క్రీస్తు మృతుల నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా మీలో కొందరు మృతుల పునరుద్ధానము లేదని ఎట్లు చెప్పుచున్నారు? మృతుల పునరుద్ధానము లేని ఎడల క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. మరి క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చేయు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే. ఆయన చేస్తున్న ప్రకటన ఏమిటి అంటే, యేసే రక్షకుడు, ఆయన నమ్ముకోండి మీకు నిత్య జీవం ఉన్నది. క్రీస్తు మన పాపాల నిమిత్తము చనిపోయాడు, 3వ దినమున ఏమయ్యాడండి? లేపబడ్డాడు. సమాధి చేయబడిన తర్వాత 3వ దినంలో లేపబడ్డాడని మేము ఈ విధంగా సువార్తను ప్రకటిస్తూ ఉంటే, మీరు మృతుల పునరుద్ధానము లేదంటే మేము చేసే ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే అని చెబుతూ ఇక్కడ జంతు చేస్తారని చెబుతాడు. పిల్లలు పక్షి చేస్తారని చెబుతాడు. సూర్య చంద్రులను చక్కగా మనం ఉంచుతాడు. ఆ కొరింథీ పట్టణస్థుల ముందు ఉంచుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లలు. ఉంచుతూ ముందుకు వస్తూ ఇంకా కొనసాగుతూ చూడు, చదువుతామండి. చక్కగా చదివితే మనకు క్రీస్తు లేపనని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పి ఉన్నాము కదా. మృతులు లేపబడని ఎడల దేవుడు ఆయన లేపినను కనుక మేము దేవుని విషయమై అబద్ధ సాక్షులముగా అగుపడుతున్నాం. మృతులు లేపబడని ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు.
మృతులు లేపబడకపోతే క్రీస్తు కూడా లేపబడలేదని చక్కగా చెబుతున్నాడు. మృతుల పునరుద్ధానం ఉన్నది అని చెప్పడానికి దేవుడు ఒక ఆధారాన్ని ఉంచాడు పిల్లలు. మృతులకు పునరుద్ధానం ఉన్నది, మృతులు లేవస్తారు అని చెప్పడానికి, ఒక నిర్ధారణ చేయడానికి ఒక ఆధారాన్ని ఇచ్చాడు. అది పౌలు గారు చూడు ఎవరికి చెప్పాడు? ఎథెన్స్ పట్టణస్థులకు చెప్పాడు. ఎథెన్స్ పట్టణస్థులకు అపోస్తల కార్యములు 17:31 చదువుకుందామండి. అపోస్తల కార్యములు 17:31 ఎందుకనగా తాను నియమించిన మనుషుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయే ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి ఆయనను లేపినందున దీనిని నమ్ముటకు అందరికీ ఒక ఆధారము కలుగజేశాడు. క్రీస్తును లేపి ఒక ఆధారాన్ని కలుగజేసిన ఎథెన్స్ పట్టణస్థులు నమ్మకపోయినా, ఎథెన్స్ పట్టణస్థులకు ఉన్న ముఖ్య లక్షణం ఏమిటి అంటే పిల్లారా, వింటారు కానీ విన్న దాని వాక్యానుసారంగా నడుచుకునేవారు కాదు. ఎథెన్స్ పట్టణస్థులకున్న ఒక చెడ్డ లక్షణమైన అనవచ్చు, లేకపోతే వారిలో ఉన్న ఒక మంచి లక్షణమైన అని అనవచ్చు. వింటారు, విని వాక్యానుసారంగా మాత్రం అనగా విన్న వాటిని విడిచిపెట్టే తత్వం కలిగిన వారు ఎథెన్స్ పట్టణస్థులు. వారు చూడు విన్నారు. ఇక్కడ కొరింథీ పట్టణస్థులకు కూడా ఆ సంగతి తెలుసుకున్నారు. ఎందుకని అంటే ఆ ఎథెన్స్ పట్టణస్థులకి తెలిసినది, ఎథెన్స్ పట్టణస్థుల దగ్గరకు తీసుకువెళ్ళిన వాక్యము తర్వాత చూడు పౌలు గారు పత్రికల్లో కూడా పదే దానిని తెలియజేస్తాడు పిల్లలు. తెలియజేసినప్పటికీ చూడు కొరింథీ పట్టణస్థులు ఎలాగ మారిపోయారంటే, పునరుద్ధానము లేదు, చనిపోయిన వ్యక్తి ఇంకా బ్రతకడు, తిరిగి లేవడు, అంతటితోటి అతడు అలసిపోతాడు అని చెబుతూ ఉన్నప్పుడు పౌలు గారు వారిని నమ్మించటానికి, వారిని విశ్వాసములో స్థిరపరచడానికి చేస్తున్న బోధ ఏమిటి అంటే పిల్లరా, ఒక్కొక్కటి తీసుకుని వస్తూ, అయ్యా మేము చేయు ప్రకటన వ్యర్థమయ్యా, మృతుల పునరుద్ధానము లేకపోతే మేము చేసే ప్రకటన వ్యర్థము, మీ విశ్వాసము వ్యర్థము, మేము చేసే సువార్త కూడా వ్యర్థమే అని చెబుతూ తర్వాత చూడు కొన్ని పోలికలను చెబుతూ ఉన్నాడు. కొన్ని లక్షణాలను అక్కడ దగ్గరలో ఉన్న వస్తువులను తీసుకొని చక్కగా వారికి అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు పౌలు గారు. ప్రియమైన దేవుని సంఘస్థులారు, 17 క్రీస్తు లేపబడిన మీ విశ్వాసం వ్యర్థం, మీరింకను మీ పాపములోనే ఉన్నారు. అంతేకాదు క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. ఈ జీవిత కాలం మట్టికి మనం క్రీస్తును నందు నిరీక్షించిన వారమైనడలా మనుషులందరికంటే దౌర్భాగ్యులు అయిదుము. చూడు పిల్లరా, మనిషి పునరుద్ధానము లేదు అని నమ్మాడు అంటే మనము జీవితకాలము ఒక 60 లేకపోతే 70, ఈ యొక్క జీవితకాలములోనే నేను అభివృద్ధి అవ్వాలి అని కోరుకుంటాడు. పునరుద్ధానం ఉన్నది అని నమ్మే వ్యక్తి చనిపోయిన తర్వాత మరో బ్రతుకున్నది, ఆ బ్రతుకులో నేను నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అని దానికోసం ప్రయాసపడతాడు. ప్రియమైన దేవుని పిల్లరా, అదే చూడు పునరుద్ధానము లేదు అని నమ్మే వ్యక్తి, పునరుద్ధానము లేదు అని ఆలోచన కలిగిన వ్యక్తి, ನಾನು బహుగా ధనం సంపాదించుకోవాలి, నా కుటుంబం బాగా అభివృద్ధి అవ్వాలి, నేను ఎక్కువ ఆస్తులు సంపాదించుకోవాలి, నా పిల్లలకు ఉద్యోగాలు రావాలి, నేను బహుగా ఐశ్వర్యవంతుడిని కావాలి అని ఆలోచన కలిగి ఉంటాడు. వీరికంటే దౌర్భాగ్యులు ఎవరూ లేరయ్యా, వీరికంటే దౌర్భాగ్యులు ఎవరూ లేరు. ఎందుకని అంటే పునరుద్ధానం లేదు అనే ఆలోచన కలిగి ఉండటం వలన కలిగే అనర్థం ఏమిటి అంటే, ఈ జీవిత కాలంలోనే మనిషి సుఖపడాలి అనే ఆలోచన కలిగి ఉంటాడు. ఈ సుఖపడటానికి చూడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఆ ప్రయత్నాలలో ఎంతో పాపానికి ఒడికడతాడని పౌలు గారి యొక్క బాధ. ప్రియమైన దేవుని సంఘస్థులారా, అనగా మనం కూడా పునరుద్ధానం లేదు అని మనం నమ్మాము అంటే మనందరం కూడా ఏమనుకుంటాం పిల్లరా, ఈ జీవిత కాలంలోనే ఈ భూమి మీద మనం చనిపోక ముందే ఉన్నదే మన యొక్క బ్రతుకు, ఆ బ్రతుకులోనే మనము గొప్పవారిగా అవ్వాలి, దానికోసమే మనం ప్రయాసపడతాం, దానికోసమే మనంతా కూడా పోరాటం చేస్తాం. అందుకే చూడు దేవునికి ప్రార్థన చేస్తూ కూడా పునరుద్ధానం లేకపోతే
అని ఆలోచన కలిగి ఉంటే దేవునికి ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ లోకములో ఉన్న ఆశల మీదే ప్రార్థన చేస్తాం. అదే పునరుద్ధానం ఉన్న వ్యక్తి అయితే ఏ విధంగా ప్రార్థన చేస్తాడంటే పిల్లరా, అయ్యా నేను చనిపోకముందు ఏ పాపానికి లోనవ్వకుండా, నేను పాపము లేకుండా మరణమయ్యే స్థితి నాకు కలుగు చేయి. చనిపోయిన తర్వాత మనిషికి మరో బ్రతుకున్నది, ఆ బ్రతుకు నాకు కావాలి. ఆ బ్రతుకులో నేను నిత్య వేతనకరమైన స్థలానికి వెళ్లకుండా నిత్య జీవానికి వారసుడు ఈ విధంగా చేయని తర్వాత ఉన్న బ్రతుకు కోసం ఆలోచిస్తాడు. అందుకనే చూడు, పునరుద్ధానం లేదన్న వ్యక్తి దేని కొరకు ఆలోచిస్తాడు అంటే ఈ జీవితకాలం మట్టుకు ఆలోచిస్తాడు కనుక వారికంటే దౌర్భాగ్యులు ఎవరూ లేరని చెబుతున్నట్టు పిల్లలు. తర్వాత చూడు 20వ వచనం నుంచి, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలం క్రీస్తు మృతుల్లో నుండి లేపబడి ఉన్నాడు. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానమును కలిగను. ఆదామునందు అందరూ ఎలాగ మృతి పొందుతున్నారు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ఆదాము చేసిన పాపం వలన ప్రతి ఒక్క మనిషికి మరణం వచ్చింది. ఆజ్ఞ అతిక్రమమే మరణం పిల్లర. పాపం అనగా ఆజ్ఞ, అతిక్రమం పాపం వలన వచ్చే జీతము మరణం. అనగా ఆదాము గారు చూడు ఆజ్ఞ అతిక్రమించాడు, మరణం వచ్చింది. అలాగే చూడు ఒక మనుషుని ద్వారా మృతుల పునరుద్ధానం కూడా కలిగినది అని చెప్తే ప్రతి వాడును తన వరుసలో బ్రతికింపబడును. ప్రథమ ఫలంగా ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. అనగా క్రీస్తు లేపబడ్డాడయ్యా, ఆయన వచ్చినప్పుడు తన వారందరూ కూడా లెగస్తారు. అదే మృతుల పునరుద్ధానం అని చెప్పి అటు తర్వాత చూడు సమస్తమైన అధికారం బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. ఎందుకనగా తన శత్రువులందరినీ తన పాదముల కింద ఉంచే వరకు రాజ్య పరిపాలన చేయుచుండెను అని ఈ విధంగా కొనసాగిస్తూ 29వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏమి చెప్పాడంటే పిల్లరా, మీరు పునరుద్ధానము లేదని నమ్ముతున్నారు కదా. మీరు పునరుద్ధానము లేదని నమ్ముతున్నప్పుడు మృతుల కొరకు మీరు ఎందుకు బాప్తిసం తీసుకుంటున్నారు? మృతుల పునరుద్ధానము లేనప్పుడు మృతుల కొరకైనా బాప్తిసం ఎలాగ పొందుతున్నారయ్యా అని ఒక ఆలోచన కలిగజేశాడు. అయితే అతను చెప్పినది చూడు చక్కగా మనకు అర్థం అవ్వాలి. వారిని ఆలోచన కలిగజేయడానికి చెబితే నేడు అది ఆచారంగా మారిపోయి మృతుల కొరకు బాప్తిసం పొందే స్థితికి వెళ్ళినది. అయితే ప్రియమైన దేవుని సంఘస్థులారా, మనందరం కూడా చూడు ఎవరి కొరకు ఎవరు ఆలోచిస్తున్నారో మొదట మనకు నిర్ధారణ కావాలి. ఇక్కడ చూడు కొరింథీ పట్టణస్థులలో ఉన్న గొప్ప ఆలోచన ఏమిటి అంటే, చనిపోయిన వారి కొరకు బ్రతికున్న వారు ఆలోచిస్తున్నాము మేము, అందుకే వారి కొరకు బాప్తిసం తీసుకుంటున్నారు అని చెబుతున్నాడు ప్రియమైన దేవుని సంఘస్థులారా. అయితే ఎప్పుడు తీసుకుంటున్నారు? వారు ఎక్కడికి వెళ్ళాలి అని యాతనకరమైన స్థలానికి వెళ్ళకుండా వారందరూ కూడా నిత్య జీవానికి వారసులు అవడానికి, వారి పాపాల నుంచి విడుదలకు పొందటానికి, పాపము నుంచి వారు విముక్తి పొంది తండ్రి రాజ్యములోనికి వెళ్ళడానికి మేము వారి కొరకు బాప్తిసం పొందుతున్నాము అని చెబుతున్నారు. ఎప్పుడు? చనిపోయిన తరువాత మేము పొందుతున్నామని చెబితే చనిపోయిన కొంతకాలానికి వీరు బాప్తిసం పొందితే, చనిపోయిన తర్వాత కొంతకాలం బాప్తిసం పొందితే వారు ఇక్కడ తిరుగుతలాడుతూ వీరు బాప్తిసం పొందిన తరువాత వారు ఎక్కడికి వెళతారు? వేతనకరమైన స్థలానికి వెళ్ళిపోకుండా నెమ్మది పొందే స్థలానికి వెళతారన్నది వారి యొక్క ఆలోచన. అనగా కొరింథీ పట్టణస్థుల్లో ఉన్న ఆలోచన ఏమిటి అంటే, చనిపోయిన వ్యక్తి తన పాపాలను విమోచన కలిగే వరకు ఈ భూమి మీద ఎక్కడెక్కడ తిరుగుతులాడుతూ ఉండిద్ది తన ఆత్మ అని వారు ఆలోచన కలిగి ఉన్నారు పిల్లరా. అనగా చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ వారి పాపం ఎప్పుడు పోతున్నది? బాప్తిసం పొందిన తర్వాత పోతున్నది కనుక బాప్తిసం పొందే వరకు చనిపోయిన వారి ఆత్మ ఈ భూమి మీద తిరుగులాడుతూ ఉండిద్ది. మేము బాప్తిసం పొందిన వెంటనే దేవుని రాజ్యానికి వారి ఆత్మ వెళ్ళిపోతున్నది అని ఆలోచన కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ అలా చూడట్లేదు పిల్లరా. బైబిల్ దేవుని మాట, దేవుడే బైబిల్ ప్రియమైన దేవుని పిల్లరా. ఎందుకని అంటే దేవుని మాటే దేవుని వాక్యం అయితే ఆ వాక్యము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో పొందుపరిచి దేవుడు మన ముందుంచాడు. ఆ వాక్యం ఏమి చెబుతుంది అంటే, చనిపోయిన వ్యక్తి ఒక క్షణములోనే పాతాళమునకు వెళ్ళిపోతాడు అని చెబుతున్నది. యోబు గ్రంథం 21వ అధ్యాయము 13వ వచనం. మనకు తెలిసిన వాక్యాలైనా ఒక్కసారి పరిచయం చేసుకుందామండి. యోబు గ్రంథము
21వ అధ్యాయం 13వ వచనములో, వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక క్షణములోనే పాతాళమునకు దిగిపోదురు అని చెబుతున్నాడు. అనగా చనిపోయిన వ్యక్తి వీరు బాప్తిసం పొందే వరకు ఉండిద్దా ప్రియమైన దేవుని పిల్లల ఆత్మ? ఉండదు. అయితే వీరి ఆలోచన ఎలాగ ఉన్నది? మేము బాప్తిసం పొందే వరకు చనిపోయి, బాప్తిసం పొందకుండా ఏ వ్యక్తి అయితే చనిపోయాడో అతని ఆత్మ ఈ భూమి మీద ఉండి సంచరిస్తూ ఉండిద్ది. మేము బాప్తిసం పొందిన ఎంపటని ఎక్కడికి వెళ్ళిద్ది ప్రియమైన దేవుని సంగస్తులారా? పరలోకానికి వెళ్ళిపోయిద్ది. అందుకే మేము మృతుల కొరకైన బాప్తిసం పొందుతున్నామని కొరింథీ పట్టణస్థులు చెబుతూ ఉంటారు. పరిచయం అంతా మనం చేయట్లే ఇప్పుడు. చెబుతూ ఉన్న క్రమములో ప్రియమైన దేవుని సంగస్తులారా, ఈ ఆత్మ గురించి మనందరికీ కొద్దిగా పరిచయం కావాలి. ఎందుకని అంటే, అయ్యా మీరు ఎప్పుడైనా మృతుల కొరకైన బాప్తిసం మీరు తీసుకున్నారని వేరొకరు మనల్ని అడిగినప్పుడు, వారికి చెప్పినప్పుడు వారు చేయకుండా, ఆచారపరంగా చేయకుండా నిలిపివేసే స్థితిలోకి వెళ్తాం. లేకపోతే మనం కూడా అదే ఆచారాన్ని కొనసాగించే స్థితికి వెళ్తాం పిల్లలు. అయితే ప్రియమైన దేవుని పిల్లల తర్వాత చూడు, యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం 10వ వచనంలో కూడా చక్కగా చెబుతున్నాడు. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం 10, 7వ అధ్యాయం 9 మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎన్నడూను రాడు, అతడు ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు, అతని స్థలం అతన్ని మరలా ఎరుగడు. పాతాళానికి వెళ్ళినవాడు మరలా రాడు పిల్లరా. అయ్యా తిరిగి వచ్చేమైనా ఇతడు ఎక్కడే తిరుగులాడుతూ ఉంటాడంటే, పాతాళానికి ఒకసారి వెళ్ళిన వ్యక్తి మరలా తిరిగి రాడు ప్రియమైన దేవుని సంగస్తులు. అది మనం గుర్తెరగాలి. తర్వాత చూడు, అయ్యా ఇతడు పగ ఉన్నవారు లేకపోతే ప్రేమ ఉన్నవారు చనిపోతే వారి పగ వారి ప్రేమ తీరే వరకు ఈ భూమి మీద చూడు ఒక చెట్టునో ఒక పుట్టనో ఒక ఇంటినో పట్టుకొని తిరుగులాడుతూ ఉంటాడని చిత్రకారులు ఒక ఆ చిత్రాన్ని మన ముందుంచారు ప్రియమైన దేవుని పిల్లరా. అయితే అది కూడా మనకు అర్థం కావాలి అంటే ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 5వ వచనములో, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం 5వ వచనములో, ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయం, బ్రతికుండి వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమి ఎరుగురు, వారి పేరు మరుగుబడి ఉన్నది, వారికి ఏ లాభం కలగదు, వారికి ప్రేమింపరు, పగబెట్టుకొనరు, అసూయపడరు, సూర్యుని కింద జరుగు వాటిలో దేని ఎందునో వారికి ఎన్నటికీ వంతు లేదు. చూడు ప్రియమైన దేవుని పిల్లరా, చనిపోయిన వ్యక్తి పగబెట్టుకొనడు, సూర్యుని కింద జరిగే వాటిలోనే అతనికి ఏ వంతు లేదు ప్రియమైన దేవుని పిల్లరా. అనగా కొరింథీ పట్టణస్థుల యొక్క ఆలోచన ఎలాగైపోయినది? వ్యర్థమైనదిగా మారిపోయింది పిల్లరా. కొరింథీ పట్టణస్థుల యొక్క ఆలోచన ఏమిటి అంటే, మృతుల కొరకైనా బాప్తిసం మేము పొందుతున్నాము. ఆ బాప్తిసం పొందినప్పుడు ఎలాగ మారిపోతున్నది అంటే, వారు చనిపోయి వారి పాపాలకు విడుదల కాకుండా ఉన్నప్పుడు తన ఆత్మ ఎక్కడెక్కడే తిరుగులాడుతూ ఉన్నది. తమ ఆత్మ ఎక్కడెక్కడే ఉన్నప్పుడు మేము బాప్తిసం పొందిన వెంటనే చూడు వారి పాపాలకు విమోచన కలిగి వారి పాపాలకు విడుదల కలిగి వారు దేవుని రాజ్యానికి వెళుతున్నది అని వారు ఆలోచన కలిగి మృతుల కొరకు బాప్తిసం పొందుతున్నారు పిల్లరా. మృతుల కొరకు బాప్తిసం పొందుతున్నప్పుడు వారు అదే ఆలోచన కలిగి ఉన్నారు. దాన్ని బట్టి మనకు బైబిల్ ఏమి చెబుతుంది పిల్లరా? చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ ఒక క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోయింది. పాతాళానికి వెళ్ళిన ఆత్మ మరలేమైనా తిరిగి వస్తుందంటే అది ఎన్నటికి తిరిగి రాదు. అయితే వారు ఎందుకని ఇక్కడ తిరుగులాడుతుంది అని మీరు ఆలోచన కలిగి ఉన్నారంటే, పగతో చనిపోయిన వారు, ప్రేమతో చనిపోయిన వారు వారి పగ ప్రేమలు తీరే వరకు ఇక్కడే తిరుగుతుందంటే, చనిపోయిన వారికి పగ పెట్టుకొనరు, ప్రేమింపరు, సూర్యుని కింద జరుగు వాటిలో వారికి వంతేమియో ఉండదు. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, ఈ కొరింథీ పట్టణస్థులు చూడు చనిపోయిన వారి గురించి ఆలోచిస్తున్నారు. చనిపోయిన వారి గురించి ఆలోచిస్తూ నేటి దినాలలో కూడా చూడు, ఈస్టర్ పండుగ దినమున చూడు సమాధుల అలంకరణ చేయుచున్నది ఎవరిని ఆలోచించి ప్రియమైన దేవుని సంగస్తులారా? చనిపోయిన తన తండ్రులను బట్టి, తమ యొక్క బంధువులను బట్టి, తమ యొక్క భార్యలను బట్టి, తమ యొక్క సంతానాన్ని బట్టి చూడు ఆలోచన కలిగి ఉండి సమాధుల అలంకరణ చేయుచు ఉంటే, బైబిల్ ఏమి చెబుతుందంటే పిల్లరా, చనిపోయిన వారు మన గురించి ఆలోచిస్తున్నారు. బైబిల్ ప్రకారంగా
బైబిల్ ప్రకారంగా చూడు, చనిపోయిన వారు మన గురించి ఆలోచిస్తే ఈ లోకానుసారంగా చూడు ప్రియమైన దేవుని పిల్లరా, ఇక్కడున్న వారు చనిపోయిన వారి గురించి ఆలోచిస్తున్నారు. ఏమని ఆలోచిస్తున్నారండి? వారు చనిపోయిన తర్వాత మహిమ ప్రదేశానికి వెళ్ళారో లేదో, దేవుని రాజ్యానికి వారసుడయ్యాడో లేదో అని ఎక్కడున్న వారేమో వారి గురించి ఆలోచిస్తున్నారు. బైబిల్ వాక్యానుసారంగా బైబిల్ ఏమి చెబుతుంది అంటే, చనిపోయిన వారు బ్రతికున్న వారి గురించి ఆలోచిస్తున్నారు. ప్రియమైన దేవుని సంఘస్థలారా, చనిపోయిన వారు భూమి మీద బ్రతికున్న వారి గురించి ఆలోచిస్తున్నారు. అది మనకు అర్థం అవ్వాలి అంటే, మోషే గారి కాలంలో చూడు, ధనవంతుడు లాజరు గారి గురించి చరిత్ర ఉన్నది. మోషే గారి కాలములో లాజరు ధనవంతుడి చరిత్ర ఉంటే, ధనవంతుడు చనిపోయాడు, లాజరు గారు చనిపోయాడు. ధనవంతుడు వేతనకరమైన స్థలములు అగ్ని జ్వాలలతో కాల్చబడుతూ అతడు వేతన పడుచు ఉన్నాడు. వేతన పడుచు ఉన్నప్పుడు అప్పుడు అబ్రహాముతో ఒక మాట అంటున్నాడు పిల్లరా. అప్పుడు అబ్రహాముతో ఒక మాట అంటున్నాడు. లోకాసువార్త 16:28 అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేతనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవాలని నిన్ను వేడుకొనుచున్నాను. ఇక్కడ ధనవంతుడు ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు పిల్లరా? బతికున్న వాని గురించి ధనవంతుడు ఆలోచిస్తున్నాడు. అయ్యా, నాకు 5 సహోదరులు ఉన్నారు, నా సాక్ష్యం అతనికి చెబుతానయ్యా, మీరు కూడా నాలాగా బ్రతికితే, నాలాగా జీవిస్తే మీరు ఎక్కడికి వెళ్తారంటే నేను వెళ్ళిన వేతనకరమైన స్థలానికి వెళ్తారు. నాలాగా కాకుండా మంచిగా దేవుని వాక్యానుసారంగా, దేవుని చిత్తానుసారంగా జీవిస్తే మీరు ఎక్కడికి వెళ్తారు ప్రియమైన దేవుని పిల్లరా? నెమ్మది పొందే స్థలానికి వెళతాడు. ఇక్కడ చిన్నపాటి పరిచయం పిల్లరా. ధనవంతుడు వేతనకరమైన స్థలానికి వెళ్ళటానికి ముఖ్య కారణం ఏమిటి అంటే పిల్లరా, ధనవంతుడు అవ్వటం వలన కాదు. ధనవంతుడు అవ్వటం వలన కాదు పిల్లరా. దేవుడు ఏమిచ్చాడండి? మొదట ఆజ్ఞ, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు అని ఆజ్ఞ ఇచ్చాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించని ఆజ్ఞ ఇస్తే కురుపులతో నిండి ఉన్నాడు. ఎవరండి? లాజరు. కురుపులతో నిండి ఉండి ఆహారం లేకుండా ఉన్నప్పుడు తన బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరుతూ ఉన్నప్పుడు తాను చూస్తూ ఉన్నాడు, కానీ తన సుఖాన్ని తాను చూసుకున్నాడు. తన పక్కన వాడు కురుపులతో నిండిన వాడే బాధపడుతూ ఉన్న ఇతనికి ఏదైనా చిన్న వైద్యం చేద్దామే, ఇతడు రొట్టె ముక్కలతో ఆహారం తీర్చుకుంటున్నాడు, ఇతనికి నేను తినేదానిలో నేను విలువైన ఆహారం తింటే కొంచెం విలువ తక్కువైన ఆహారమైన ఇతనికి పెట్టి ఇతను తృప్తిగా కడుపు నింపదామన్న ఆలోచన లేని వ్యక్తిగా ఉన్నాడు. అనగా తన వలే తన పొరుగు వారిని ప్రేమించే మనస్సు లేదు కనుక వేతనకరమైన స్థలానికి వెళ్ళాడు పిల్లలు. తన వలే తన పొరుగు వారిని ప్రేమించే మనసు లేదు. అంతేకాని మనం ఆలోచన చూడు, ధనవంతుడు అవటం వలన వెళ్ళాడయ్యా, ధనవంతుడు అవటం వలన వెళ్ళలేదు పిల్లలు. అతడు తన వలే తన పొరుగు వారు, దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, మొదట ఆజ్ఞ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు పిల్లరా? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించని ఇస్తే తన ఆజ్ఞను మీరాడు. అనగా వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించి దేవుని నిత్య జీవానికి వారసుడు కాకుండా పోయాడు ప్రియమైన దేవుని పిల్లలు. ఆ యొక్క ధనవంతుడు చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు పిల్లలు? ఒక సాక్ష్యం ఇవ్వడానికి, నాకు 5 సహోదరులు ఉన్నారయ్యా, వారి దగ్గరికి వెళ్ళి సాక్ష్యాన్ని ఇస్తే వారు కూడా నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించే విధంగా జీవించి ఎక్కడికి వస్తారు? నీ నిత్య జీవానికి వారసుడు అవుతారు, వేతనకరమైన స్థలానికి వెళ్ళరు అని చెబితే నేడు ఉన్న క్రైస్తవ సమాజం చూడు ఎలాగా మారిపోయిందండి పిల్లలు. చనిపోయిన వారి గురించి ఆలోచిస్తుంది కొరింథీ సంఘం. చనిపోయిన వారి గురించి ఆలోచిస్తే చనిపోయారు. ఎవరు చనిపోయారు? మా బంధువుల్లో పలానా అతను చనిపోయాడు, మా తాత చనిపోయాడు, మా నాన్నగారు చనిపోయాడు, మా భార్య గారు చనిపోయారు, మా భర్త గారు చనిపోయారు, బాప్తిస్మం పొందకుండా చనిపోయారు కదా. వారి యొక్క పాపాలకు విడుదల రావాలి, వారి పాపాల నుంచి విమోచన కలగాలి అంటే బాప్తిస్మం పొందాలి, లేకపోతే వారి ఆత్మ ఇక్కడే తిరుగులాడుతూ ఉండిద్ది అని ఒక ఆలోచన కలిగి మృతుల కొరకైనా బాప్తిస్మం పొందుతున్నారు పిల్లలు. అది సరి అయినది కాదు. అయితే మృతుల కొరకైన బాప్తిస్మము ఏది అనగానేమి అన్నాం కదా. మృతులు 2 రకాలు ప్రియమైన దేవుని సంఘస్థలారా. మృతులు 2 రకాలు. ఇప్పుడు మనం చెప్పుకున్న మృతులు ఎవరు అంటే వారిలో జీవం ఉండదు. వారిని కాల్చినా పలకరు, వారిని కొట్టినా పలకరు, వారిని మనం గట్టిగా దెబ్బలు కొట్టినా ఏమీ ఉండదు. ఎందుకని అంటే ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత కొత్త శరీరం, బాడీ మాత్రమే ఉన్న శవాలు, అవి మృతులు. తర్వాత 2వ రకమైన మృతులు ఉన్నారు. 2వ రకమైన
మృతులు కూడా ఉన్నారు. వారు ఏ మృతులో మనకు తెలియజేయాలి. మృతులు మొత్తం 2 రకాలు. ఒకరు చనిపోయిన తర్వాత శవంగా మారిన మృతులు. రెండో వారు ఎవరో కూడా మనం తప్పనిసరిగా తెలుసుకుందాం ప్రియమైన దేవుని పిల్లలారా. మనందరం కూడా చూడు, లూకా సువార్త 9వ అధ్యాయం 59వ వచనం 60వ వచనం చదువుకుంటే, లూకా సువార్త 9వ అధ్యాయము 59వ వచనం 60వ వచనం. ఆయన మరి యొక్కనితో నా వెంట రమ్మని చెప్పాను. అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేశాను. అందుకైన మృతులు తమ మృతులను పాతిపెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించమని. ఒక అతన్ని అయ్యా నన్ను వెంబడించమని చెబితే ఏమని చెప్పాడు పిల్లరా? నా తండ్రిని పాతి పెట్టి వస్తానన్నప్పుడు మృతులని ఎలాగా పాతి పెడతారు అనగా, అక్కడ బ్రతికున్నాడు. ఎవరు? కుమారుడు బ్రతికున్నాడు, తండ్రి చనిపోయాడు అనగా శవంగా ఉంది అనగా మృతుడు ఎవరు? ప్రియమైన దేవుని సంఘస్థలారా, చనిపోయిన తండ్రి మృతుడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూడు వాక్యం ఏమని చెబుతున్నాడంటే, బ్రతికి ఉన్న కుమారుని కూడా మృతుడే అంటున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న మొదటి రకమైన మృతులు ఎవరు అంటే, ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఒక శవంగా ఉన్న ఒక శరీరాన్ని అనగా వారు మృతులు అని కొరింథీ పట్టణస్థులు వారి కొరకు మృతుల కొరకైన బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చూడు కుమారుడు ఏమంటున్నాడు అంటే, యేసుక్రీస్తు ప్రభువార్తయ్య నా తండ్రి చనిపోయాడు, నా తండ్రిని నేను పాతి పెట్టి వస్తానన్నప్పుడు మృతులను ఎలాగా పాతి పెడతానన్నప్పుడు కొడుకుని కూడా మృతుడే అంటున్నాడు. అనగా వీరు 2వ రకమైన మృతులు అనగా బ్రతికుండి మృతములో ఉన్నవారు. ప్రియమైన దేవుని పిల్లలు, బ్రతికుండి మృతములో ఉన్నవారు మృతులు అని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని సంఘస్థులారు, ఇదే మాట మనకు అర్థం కావాలి అంటే ప్రకటన గ్రంథంలో చూడు సార్దీసు సంఘముతో కూడా దేవుడు చెబుతున్నాడు. పిల్లలు, సార్దీసు సంఘముతో కూడా చక్కగా చెబుతున్నాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చదువుకోగలిగినట్లయితే, సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయం, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేనెరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఇక్కడ సార్దీసులో ఉన్న సంఘములకు ఏమని చెబుతున్నాడు? ప్రియమైన దేవుని పిల్లరా, నీవు జీవించుచున్నావన్న పేరు ఉన్నది కానీ నీవు మృతుడివే. అనగా జీవిస్తున్న మృతులు 2వ రకమైన వారి పిల్లరా. అనగా ప్రాణం ఉన్నది, ప్రాణం ఉండి కూడా మృతపు జీవితంలో ఉన్నవారు జీవిస్తున్నారన్న పేరు ఉండి మృత జీవితంలో ఉన్నవారు అనగా చనిపోయిన వారు. ప్రియమైన దేవుని సంఘస్థులారు, ఒకసారి చదువుతానండి. సార్దీసులో ఉన్న సంఘపు దూతకి ఇలాగ రాయము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. మన క్రియలు, ఎవరి క్రియలైతే దేవుని ఎదుట సంపూర్ణమైనగా కనపడలేదో వారందరూ కూడా దేవుని దృష్టిలో మొత్తం అనగా చనిపోయిన వారే. ప్రియమైన దేవుని సంఘస్థులారు, ఎవరి క్రియలైతే దేవుని ఎదుట సరి అయినగా కనపడకుండా ఉన్నవో, సరి అయినవిగా లేవో వారందరూ కూడా దేవుని దృష్టిలో చనిపోయిన వారే అని చెబుతున్నాడు. అయితే చూడు, ఇక్కడ మనకి ఇంకా అర్థం కావడానికి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా చక్కగా చెబుతాడు. పిల్లరా, ఎఫెసీయులకు రాసిన పత్రిక, పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చక్కగా చెబుతున్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారై ఉండగా ఆయన క్రీస్తుతో కూడా మనం అందరం కూడా దేంతో చచ్చిపోయామండి? పాపముల చేత చచ్చిపోయాం. అనగా మృతవస్తులు అయిపోయాం పిల్లలు, మృతులు అయిపోయాం. పాపములో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి మృతుడే. ప్రియమైన దేవుని సంఘస్థులారు, ఎవరైతే పాపపు యొక్క జీవితంలో జీవిస్తూ ఉంటామో వారందరూ కూడా మృతులే అనగా చనిపోయిన వారే. ప్రియమైన దేవుని పిల్లలు, వీరి కొరకు బాప్తిస్మం తీసుకోవాలి. పిల్లలు, ఎవరి కొరకు తీసుకోవాలి అంటే ఆత్మ పోయి శవంగా మృతమైన వారి కొరకు కొరింథీ పట్టణస్థులు మృతుల కొరకైన బాప్తిస్మం తీసుకుంటే అది కాదయ్యా, అది కాదు. ఎవరి కొరకు బాప్తిస్మం తీసుకోవాలి అంటే ఈ విధంగా చూడు, పాపములో ఉండి
పాపపు జీవితంలో ఉండి చనిపోయారే, దేవుని ఎదుట ఎవరి క్రియలైతే సరిగా లేకుండా దేవుని దృష్టిలో చనిపోయారే, మృతమైపోయారే, ఆ మృతుల కొరకు బాప్తిస్మం పొంది, అది సరి అయిన మృతుల కొరకైన బాప్తిస్మము అని చెబుతున్నాడు. ప్రియమైన దేవుని సంఘస్థులారా, ఈ మృతుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు చూడు బాప్తిస్మం తీసుకున్నాడు. ఈ మృతుల కొరకు యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మం పొందాడు. ప్రియమైన దేవుని పిల్లారా, మొదట చూడు తన కొరకు ఒక నియమంగా మనందరం కూడా బాప్తిస్మం పొందాలి అని చెప్పి మొదట బాప్తిస్మం తీసుకున్నాడు. తర్వాత చూడు మన జీవితంలోనైనా సరే, యేసుక్రీస్తు జీవితంలోనైనా సరే, గతం, వర్తమానం, భవిష్యత్ మూడు ఉన్నవి. గతం, వర్తమానం, భవిష్యత్ అనగా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. ఈ మూడు ఉంటే ఈ మూడిటికి సంబంధించిన బాప్తిస్మాలు మూడు రకాలుగా తీసుకున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. దీనిలో మృతుల కొరకైన బాప్తిస్మం కనపడుతున్నది. మనం క్రీస్తును పోలి నడుచుకోవాలి కనుక మనము కూడా చూడు చనిపోయిన వారి కొరకు కొరింథీ పట్టణస్థుల వలె కాకుండా క్రీస్తు ఏ విధంగా అయితే మృతుల కొరకైన బాప్తిస్మం తీసుకున్నాడో మనందరం కూడా అదే ప్రకారంగా తీసుకోవాలి. తాను చూడు గతంలో బాప్తిస్మం తీసుకున్నాడు. ఎక్కడది? మార్కు సువార్త 1వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకోగలిగినట్లయితే, మార్కు సువార్త 1వ అధ్యాయము, ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోహాను చేత బాప్తిస్మం పొందెను అనగా గతం. ప్రియమైన దేవుని పిల్లరా, పొందెను అనగా జరిగిపోయిన దానిని గతం అంటారు. అయితే ఇక్కడ చూడు యేసుక్రీస్తు ప్రభువారు గతంలో బాప్తిస్మం పొందాడు. ఎందుకని అంటే మనందరం కూడా ఒక నియమాన్ని మన ముందుంచడానికి, తన పాపం లేనివాడైనప్పటికీ తన పాపం నిమిత్తము మనందరం కూడా బాప్తిస్మం పొందాలి కనుక బాప్తిస్మాన్ని పొందెను అనగా అది జరిగిపోయినది గతం. తర్వాత చూడు తన వర్తమాన కాలంలో చూడు పొందుచున్నాను అంటాడు పిల్లలు. ఎక్కడది? మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి 38వ వచనం వరకు మనం చదువుకోగలిగినట్లయితే, మార్కు సువార్త 10వ అధ్యాయము 35వ వచనం నుంచి 38వ వచనం వరకు, జెబెదయి కుమారుడైన బోధకుడా నీవు చేయగోరుచున్నావని చెప్పగా ఆయన నీకేమి చేయగోరుచున్నానని వారిని అడిగను. వారు నీ మహిమ యందు నీ కుడివైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చుండునట్లు మాకు దయచేయమని చెప్పిరి. యేసు, మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు. నేను త్రాగుచున్న గిన్నెలోనిది నేను పొందుచున్న బాప్తిస్మము. పొందుచున్న అనగా వర్తమానం. ప్రియమైన దేవుని పిల్లరా, పొందెను అనగా అదేంటండి? గతం. పొందుచున్న అనగా అది వర్తమానం అనగా ప్రజెంట్. ఆ ప్రజెంట్లో అతడు ఏం చేస్తున్నాడు చెబుతున్నాడు పిల్లలు, నేను ఇప్పుడు ఒక బాప్తిస్మం పొందుతున్నానయ్యా, ఆ బాప్తిస్మాన్ని మీరు పొందగలరా అని చెబుతున్నాడు పిల్లరా. అతడు అప్పుడు పొందుచున్న బాప్తిస్మం ఏమిటి అంటే పిల్లరా, అందరి కొరకు శ్రమను సువార్తను ప్రకటిస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు చూడు శిష్యులతో ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు చూడు తమ శిష్యులతో ప్రయాణం చేసేటప్పుడు తాము చేస్తున్న పని ఏమిటి అంటే ప్రియమైన దేవుని పిల్లరా, సర్వ సృష్టికి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏ ఒక్కరు కూడా నశించిపోకూడదని తమ యొక్క తపన, తమ యొక్క ఆలోచన. ప్రియమైన దేవుని పిల్లరా, అందరికీ సువార్త వెళ్ళాలి, దేవుని మాటలు అందరికీ వినిపింపబడాలి, దేవుని యొక్క మాటలు అందరికీ ప్రచురం కావాలి అని తమ యొక్క పనిని కొనసాగిస్తుంటే అదే చూడు తమ వర్తమానంలో చేయుచున్న భవిష్యత్తుగా మారిపోయింది, బాప్తిస్మంగా మారిపోయింది. ప్రియమైన దేవుని సంఘస్థులారా, మనము కూడా చూడు కొరింథీ పట్టణస్థులైతే ముంచి లేపబడితే తేలిక కదా, ఏముంది నీళ్లలో ముంచి లేపబడుతున్నాము, అదేముందలే తేలికలే సునాయాసమలే అనుకొని మృతుల కొరకు బాప్తిస్మం తీసుకుంటున్నారు. అదైతే సరైనది కాదు అని వాక్యం చెబుతూ, నీవు నేను మృతుల కొరకు ఎవరు పాపములో ఉన్నవారే, దేవుని ఎదుట క్రియలు సరిగా లేనివారే, దేవుని దృష్టిలో చనిపోయిన వారే మృతులైతే వారి కొరకు బాప్తిస్మం పొందటం అంటే ఏమిటి అంటే ప్రియమైన దేవుని పిల్లారా, మనందరం కూడా దేవుని మాటలు ప్రతి ఒక్కరికి చెప్పాలి, దేవుని సువార్తను ప్రకటించాలి. ప్రియమైన దేవుని పిల్లారా, అందుకే చూడు యేసుక్రీస్తు ప్రభువారు కూడా సువార్త తాను చెబితే కొంత మట్టుకే వెళ్ళిద్ది అని చెప్పి 12 మంది శిష్యుల్ని తయారు చేశాడు పిల్లారా. మనము కూడా చూడు ప్రియమైన దేవుని పిల్లారా, ఒక వ్యక్తి సువార్త చెబితే కొందరికే చెప్పగలం, ఒక వ్యక్తి సువార్త చెబితే కొందరికే చెప్పగలం,
కొందరికి నేర్పించి వారి ద్వారా చెప్పించగలిగితే స్వార్థ కొంత దూరమైన ప్రయాణం వెళ్ళిద్ది ప్రియమైన దేవుని సంఘస్థులారా. యేసుక్రీస్తు ప్రభువారు చూడు గతంలో పొందాను, అప్పుడు బాప్తీసం దేని కొరకు పొందాడయ్యా అంటే మనందరికీ కూడా ఒక నియమాన్ని పాటించడానికి. అయ్యా యేసుక్రీస్తు ప్రభువారు చూడు క్రీస్తు వలె మనల్ని పోలి నడుచుకుంటున్నామని ఒక ఆజ్ఞని ఇచ్చాడు. నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును క్రీస్తుని పోలి నడుచుకోవాలి కనుక ఒక అడుగు జాడలను మన ముందుంచి మనం కూడా చూడు పాపాల నిమిత్తం బాప్తీసం పొందాలని మనకు మాదిరి ఉంచితే తర్వాత చూడు వర్తమానంలోకి వచ్చేసరికి నేను పొందుచున్న బాప్తీసం అని చెప్పి కిందకు శ్రమల గురించి చెబుతూ వస్తాడు పిల్లలు. తాను సువార్త గురించి స్పష్టంగా చెబుతూ వస్తాడు. అనగా మనం కూడా చూడు సర్వ సృష్టికి సువార్తను ప్రకటించే వారిగా మారిపోవాలి. అది మృతుల కొరకైన బాప్తీసం అయింది. కానీ మనందరం కూడా చూడు ఎవరో చనిపోయారు, వారి కొరకు మన బాప్తీసం పొందితే ఫలితం లేదు, ప్రయోజనం లేదు. చనిపోయిన వ్యక్తి ఒక క్షణములోనే పాతాళానికి వెళతాడు. వెళ్ళిన వ్యక్తి పాతాళం నుంచి తిరిగి రాడు ప్రియమైన దేవుని పిల్లలు. వచ్చిన వ్యక్తి వస్తాడు అని ఒక ఆలోచన కలిగి ఉంటే అతడు పగబెట్టుకొనడు, ప్రేమింపడు, ద్వేషించడు, ఏది జరగదు. సూర్యుని కింద వాటిలో ఎప్పటికీ వంతు ఉండదు ప్రియమైన దేవుని పిల్లల. అదే విధముగా చూడు శిష్యులు కూడా యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత దేవుడు చెప్పిన మాట వారికి అర్థమయ్యి ఇదయ్యా నిజమైన బాప్తీసము, ఇదయ్యా మృతుల కొరకైన బాప్తీసం అని వారు గ్రహించి చూడు ప్రియమైన దేవుని సంఘస్థులారా అనేక చోట్ల దేవుని సువార్తను ప్రకటించారు. దేవుని సువార్త విషయమై ఎంతో నలిగిపోయారు, ఎంతో వేదన పడిపోయారు ప్రియమైన దేవుని సంఘస్థులారా. మనము చూడు ఎవరికైనా దేవుని మాటలు చెప్పడానికి, దేవుని మాటలు వినిపించడానికి సిగ్గుపడిపోతుంటాము. ఎందుకు ప్రియమైన దేవుని పిల్లలు దేవుని మాటలు వినిపించటం, వేరొకరికి దేవుని మాటలు చెప్పడం అంటే అది దేవుడిచ్చిన ఒక వరం అనుకోవాలి. మహోన్నతుడైన దేవుని మాటలు మన నోటి నుంచి వస్తున్నవి అంటే దేవుడు మనకిచ్చిన ఒక విలువైన జీవితం ప్రియమైన దేవుని సంఘస్థులారా. దానిని గ్రహించలేక మనందరం చూడు సిగ్గుపడేవారిగా కొందరు మారిపోయాము, భయపడేవారిగా కొందరు మారిపోయాము. కొందరమైతే చూడు దేవుని మాటలు చెప్పడం వల్ల నాకేం ఫలితం ఉన్నది, నాకేం ప్రయోజనం ఉన్నది అని ఈ విధంగా మారిపోతూ ఉంటే ఫలితం ఏమిటి అంటే నిత్య జీవం ప్రియమైన దేవుని పిల్ల. దేవుని మాటలు అందించిన దేవుని శిష్యులు చూడు ఎక్కడికి వెళ్ళిపోయారంటే నిత్య జీవానికి వారసులయ్యారు. ఇది వర్తమానంలో జరుగుతున్నది బాప్తీసం. తర్వాత చూడు మరలా ఏ విధంగా మారిపోయింది మృతుల కొరకైన బాప్తీసం అనగా భవిష్యత్తుగా మారిపోతున్నది పిల్లల. భవిష్యత్తులో చూడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చెబుతున్నాడంటే లోకాసువార్త 12:49 లోకాసువార్త 12:49 చూడు దీనికి ఇంకా విస్తరించి చెబుతున్నాడు పిల్లరా. లోకాసువార్త నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని అది ఇది వరకే రగులుకొని నేనెంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తీసం ఏమిటి పిల్లరా? సిలువ మరణం. సిలువ మరణానికి వెళ్ళిపోయి ప్రాణాన్ని అర్పిస్తున్నాడు పిల్లరా. మృతుల కొరకై చూడు తన ప్రాణాన్ని అర్పించి తన రక్తాన్ని చిందిస్తున్నాడు. ఈ యొక్క వచనాలన్నీ నేను అందించడానికి సమయం లేదు పిల్లలు, లేకపోతే ఒక్కొక్క దానికి 10 రిఫరెన్స్లతో చక్కగా కోట్ చేయొచ్చు. దేని కొరకు? గతములో బాప్తీసము మనకు నియమంగా, తర్వాత చూడు వర్తమానములో బాప్తీసం దేని కొరకు? సువార్త నిమిత్తం. భవిష్యత్తులో బాప్తీసం దేని కొరకు అంటే సిలువ మరణం ప్రియమైన దేవుని పిల్లలు తన ప్రాణాన్ని అర్పించే స్థితికి వెళ్ళిపోయాడు. సువార్త నిమిత్తము చూడు మృతుల కొరకై సువార్తను అందించిన వ్యక్తి నా ప్రాణాన్ని అందిస్తే నా ప్రాణం నిమిత్తము చూడు వీరు నా రక్తము ద్వారా పాపాలకు విడుదల కలిగి ఈ విడుదల పొందడం వల్ల వీరందరూ కూడా నీతిమంతులుగా తీర్చిదిద్దుతారు అని చెప్పి ప్రియమైన దేవుని సంఘస్థులారా ఎక్కడికి వెళ్ళిపోయాడు అంటే సిలువ మరణానికి వెళ్ళిపోయాడు ప్రియమైన దేవుని పిల్లరా. సిలువ మరణానికి వెళ్ళిపోయాడు. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని ఈ భూలోకానికి పంపిస్తే ఆయన విశ్వసించు ప్రతి వాడు కూడా నిత్య జీవానికి వారసుడు. మనం విశ్వాసం ఉంచలేకపోతున్నాం ప్రియమైన దేవుని పిల్లరా. వారి కొరకు మనందరం కూడా విశ్వాసం ఉంచలేకపోతున్నాము. అయితే చూడు క్రీస్తు ఏ విధంగా అయితే మృతుల కొరకు బాప్తీసం పొందాడో, ఏ విధంగా అయితే మృతుల కొరకు బాప్తీసం పొందాడో మనకు కూడా ఒక అడుగు జాడలను మన ముందు వెళ్ళాడు. మనకు కూడా తన అడుగు జాడలను మన ముందు చెల్లాడు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము మనందరం కూడా మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చదువుకుంటే 21వ వచనం అండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరించిపోయాడు పిల్లరా. మృతుల కొరకైన బాప్తీసం చూడు తన ప్రాణాన్ని ఇచ్చేశాడు.
తన ప్రాణాన్నే ఇచ్చేశాడు. మనకు తన అడుగు జాడలను మనం ఉంచాడు. యేసుక్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులు మరణాలు భయంకరం ప్రియమైన దేవుని పిల్లలు. కొంతమంది రంపాలతో కోయబడ్డారు, కొంతమంది చూడు తలకిందులుగా సిలువ వేయబడ్డారు. ఈ విధంగా మరణం అయిపోయి మృతుల కొరకు బాప్తిస్మం పొందారు ప్రియమైన దేవుని పిల్లరా. తర్వాత చూడు యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా చక్కగా చెబుతున్నాడు పిల్లరా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనములో, ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాం. ఇది మృతుల కొరకైన బాప్తిస్మం ప్రియమైన దేవుని పిల్లలు. అంతేకాని కొరింథీ పట్టణస్థుల వలె మా కుటుంబంలో ఎవరో చనిపోయారు, మా యొక్క భార్య చనిపోయింది, మా యొక్క తల్లిగారు చనిపోయాడు, మా తండ్రి గారు చనిపోయిన వారి కొరకు బాప్తిస్మం పొందటం కాదు పిల్లలు. మృతుల కొరకు నిజమైన బాప్తిస్మం ఏమిటి అంటే సువార్తను అనేకులకు వినిపించాలి. సువార్త నిమిత్తము చూడు ఎంత కష్టం వచ్చినా ఎంత బాధలు వచ్చినా భరించే స్థితికి వెళ్ళిపోవాలి. అంతేకాని మన స్వలాభం కోసము మన ఆశల కొలదు మన యొక్క అభివృద్ధి కొరకు సువార్త ప్రకటించడం కాదు. తర్వాత చూడు యేసుక్రీస్తు తన అడుగు జాడలను ఉంచాడు పిల్లలు. ఎలాగ ఉంచాడంటే ఆయన సిలువలో మరణమై తన రక్తాన్ని ఖర్చి ఆ రక్తం ద్వారా మనందరి పాపాలకు విమోచన కలిగించి నీతిమంతులుగా తీర్చిదిద్ది నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యులుగా తేజరిల్లే స్థితిని మనందరికీ కలిగించాడు. అదేవిధంగా చూడు మనం కూడా సువార్త ప్రకటించే క్రమంలో ఏవైనా సరే ప్రాణం పెట్టే బద్దులం అయినప్పుడు కూడా ప్రాణాన్ని అర్పించాలి అని, అది ప్రేమ అని చెప్పాడు. అదే నిజమైన మృతుల కొరకైన బాప్తిస్మం పిల్లలు. కాబట్టి మృతుల కొరకైన బాప్తిస్మం అనగా ఏమిటి అంటే మనం ఎవరైనా సరే మృతులు ఎవరికి పిల్లారా, రెండో రకమైన మృతులు జీవించి దేవుని వాక్యానుసారంగా జీవించకుండా ఎవరైతే పాపంలో ఉంటారో వారే మృతులు అని చెబుతున్నాడు. వారికి దేవుని సువార్తను వినిపించి వారిని నిత్య జీవానికి వారసులుగా చేసినప్పుడు మనం మృతుల కొరకైనా బాప్తిస్మం పొందిన వారం కనుక ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక.